పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీలో ఉన్న అరాచకవాదులంతా పారిపోతా ఉన్నారు. ఆ ఉత్తరప్రదేశ్లో ఎలాగైతే అన్సారీ సోదరులు అరాచకాల ద్వారా 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించారో, అలాగే వెస్ట్ బెంగాల్లో అరాచకవాది జహంగీర్ ఖాన్ ఫాల్దా నియోజకవర్గం నుంచి టీఎంసీ నుంచి 3 సార్లు కలిసి ఇక పశ్చిమ బెంగాల్లో నేనే పుష్ప, నేను చెప్పిందే ఇక్కడ చట్టం అని చెప్పేసి ఇష్టారాజ్యంగా చేశాడు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడే సీన్ అర్థమైపోయింది. ఎన్నికలకు ముందు వారం రోజుల ముందు కూడా ఐపీఎస్ అధికారి మీద కూడా తొడగొట్టి ఇక్కడ నేనే పుష్ప, నాదే చట్టం అంటూ మరలా టీఎంసీ అధికారంలోకి రాబోతుంది అన్న బిల్డప్ ఇచ్చాడు. సరే, అక్కడైతే ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ గుర్తు మీద స్టిక్కర్లు వేసి అసలు గుర్తే కనిపించకుండా చేశాడు ఈవీఎంలో. ఎన్నికల సంఘం చివరిలో గుర్తించి ఆ నియోజకవర్గంలో ఎన్నిక రద్దు చేసింది. ఆ తర్వాత మే 4వ తేదీ ఫలితాలు వచ్చేసరికి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నేను ఫాల్తా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు అని ప్రకటించాడు. అప్పటికే నామినేషన్ వేసి ఉండడంతో ఉప ఎన్నికల్లో అతని పేరు కూడా నమోదైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 3 సార్లు గెలిచిన జహంగీర్ ఖాన్ కేవలం 8,000 ఓట్లకే పరిమితమయ్యాడు. ఇక సీన్ అర్థమైంది. పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, ఎన్కౌంటర్ కూడా చేయవచ్చు అనే ఊహాగానాలు పెద్ద ఎత్తున రావడంతో వెంటనే మారువేషంలో మొత్తం గడ్డాలన్నీ గీకి గుర్తుపట్టకుండా నేపాల్ సరిహద్దు గుండా భారత్ నుంచి బీహార్లో నుంచి నేపాల్ సరిహద్దులో నుంచి నేపాల్ పారిపోయి అక్కడి నుంచి బంగ్లాదేశ్కి లేదంటే కరాచీకి దావుద్ ఇబ్రహీం ఉన్న ప్రాంతాలకి పారిపోవాలని పెద్ద స్కెచ్చే వేశాడు. ఇతనికి దావుద్ ఇబ్రహీంతో కూడా లింకులు ఉన్నాయి అనేది ఎన్ఐఏ నిఘా వర్గాల సమాచారం ద్వారా తెలిసింది. వేల కోట్ల రూపాయలు అతని కన్ను పడింది అంటే దాన్ని కబ్జా చేయడం, కాజేయటమే, కొనుగోలు చేయడం ఆ టైం లేదు. ఈ విధంగా గడిచిన 15 సంవత్సరాల్లో టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వం రౌడీలని, గూండాలని పెంచి పోషించి జనాలని జలగల్లాగా పట్టి పీడించారు. అవినీతి, విచ్చలవిడిగా అవినీతి, కట్ మనీ పేరుతో ఉపాధి హామీ కూలీకి కూలీ డబ్బులు వచ్చినా కూడా 25% కట్ మనీ పేరుతో తీసుకున్నారంటే ఎంత దారుణమైన పరిపాలన చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. పిచ్చి తుగ్లక్ అని మనం వినాం గతంలో. తర్వాత ఔరంగజేబ్ అని ఒకడు ఉండేవాడు. వారి కాలంలో కూడా ఇంత దారుణమైన పన్నుల్లో. కొండవీటి రెడ్డిరాజులో అనవయమారెడ్డి అని ఒకడు ఉండేవాడు. గర్భిణీ స్త్రీలు అంటే పిల్లల్ని కనడానికి ఎవరైతే డెలివరీ సిద్ధంగా ఉన్నారో వారి మీద కూడా ట్యాక్స్ వేశాడు. అంతకంటే దారుణమైన ట్యాక్సులు టీఎంసీ నేతలు వేశారు జనం మీద. దీంతో జనమంతా విసికి వేసారిపోయి ఉన్నారు. తాజాగా జహంగీర్ ఖాన్ని ఎన్కౌంటర్ చేస్తారా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు మరో 5 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిఘా వర్గాలు అతని మీద కంటిన్యూస్గా నిఘా ఉంచడం వల్ల నేపాల్ సరిహద్దుకు పోయినా కూడా పోలీసులు పట్టుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అన్సారీ సోదరులకు ఏమాత్రం తగ్గని ఈ జహంగీర్ ఖాన్ పుష్ప ఎట్టకేలకు పోలీసులు సరెండర్ చేసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి మాదిరి, సువేందు అధికారి ఇతన్ని ఎన్కౌంటర్ చేసి లేపేయడానికి సాహసం చేస్తాడా, మరికొంత సమయం తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికైతే బెంగాల్లో ఇంకా ఎన్కౌంటర్స్ మొదలు కాలేదు. ప్రస్తుతానికి అరెస్టుల పర్వమే కొనసాగుతూ ఉంది. మరో 15 రోజుల్లో బంగ్లాదేశీయులంతా మీరు వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మేము కనుక యాక్షన్ మొదలు పెడితే మిమ్మల్ని అందరం క్యాంపులు వేస్తాం, రోజు ఒక బ్రెడ్ ముక్క, ఒక అరటిపండు మాత్రమే ఇస్తాం, బతికినోడు బతుకాడు, చచ్చినోడు చస్తాడని చెప్పడంతో గుంపులు గుంపులుగా మందలుగా బంగ్లాదేశ్కి పోతా ఉన్నారు. బంగ్లాదేశ్కు వెళ్ళి అక్కడ గుంపులందరినీ పోగు చేసుకొని మమతా బెనర్జీని మరలా ముఖ్యమంత్రి చేయాలి, లేదంటే మోదీ తల మేము తీసుకెళ్తామని చెప్పేసి ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఈ ఉగ్ర మూకలు. అంటే మమతా బెనర్జీని మరలా వెంటనే ముఖ్యమంత్రిని చేస్తే మరలా గుంపులుగా. ఇప్పుడు బెంగాల్ నుంచి వెళ్ళిపోతున్నవారు కూడా మరలా టీఎంసీ రాగానే మరలా మేము వస్తామని చెప్తా ఉన్నారు. అంటే బెంగాల్ మాదే అన్న టైప్లో బంగ్లాదేశ్ ఉగ్రవాదులు తెగబడిపోతా ఉన్నారు. సువేందు అధికారి
రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక్క చొరబాటుదారును కూడా బంగ్లాదేశ్లో ఉంచకుండా ఏరివేసే కార్యక్రమం, ఇంటింటి కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత బెంగాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.